కన్నబిడ్డల కోసం ఎంతో కష్టపడి జీవితం పక్కకు పెట్టి నట్టమైన మళ్ళా నడుచుకుంటా ఇక కట్టాన్ని ఇష్టంగా చేసుకునే జీవితంలో ముందుకు నెట్టుకుంటా పిల్లల కోసమే బతుకుతారు అయ్యవాళ్ళు. అవునా? ఒకసారి ఇక కడపాల కన్నామంటే చివరి టైం దాకా వాళ్ళే అన్నీ అనుకొని బతుకుతారు. వాళ్ళ సంతోషమే తల్లిదండ్రుల సంతోషము, గాల దుఃఖమే మన దుఃఖము. కానీ అంత కష్టపడి ఇష్టంగా పెంచిన అయ్య వాళ్ళను ఆఖరికి ఇడిచిపోతాండ్రు, బుక్కెడు బువ్వకు నోసుకుంటలేరులా. పాపం గీ అవ్వకు చూస్తే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. మరి ఏమైందంటారా? చూసిరా గీ అవ్వను, అయ్యో పాపం ఎంతన్న గోస అనిపిస్తుంది కదా. ముసలమ్మకు లేవస్తలన్నట్టుంది, అట్లనే వండుకొని ఉన్నది కదా, చుట్టూతో చెత్తనే ఉన్నది. అయ్యో ఆ చెత్తలు ఎట్లుందో ఏం కాడో, ఎట్లా వండుకున్నదో ఏం పాడేందో, ఎన్ని దూమలు కుట్టినాయో ఎన్ని ఈగలాలినాయో. అయినా సరే శాతగాక వాటిని కొట్టలేక ఆడికెంచి లేవ శాతగాక ఎంతో అపశోభలు పడ్డదో అవ్వ. అయినా ఏం చేస్తాం, కాలం కాసుంటుంది. కన్న బిడ్డలు కాదనుకునే, రక్త సంబంధం ఏమో శీదరించుకునే, పానం పోతుందిక. ఎక్కువ దినాలు బతక అని చెప్పి తెలిసినా కూడా సుత ఎవ్వలకు గింతనన్నా జాలి అనిపించలేదా, బాధ అనిపించలేదా కావచ్చోల్లా? నాకు అర్థం కాదు. కానీ ఎవరు చూసినా చూడకపోయినా ఈ పోలీస్ అన్న మాత్రం మానవత్వం సాటిండు. డ్యూటీ అంటే దొంగలను పట్టుకుని మాత్రమే కాదు, ఆపదలున్న ఎవలను కూడా అయినా సరే కాపాడాలి. వాళ్ళు ఆలన పాలన అన్నీ చూసుకోవాలని చెప్పేసి నమ్మే సారు పోలీస్ సారు గీ సారు. ఆయన పేరు పరశురాము, ఆదోని స్టేషన్లో రైటరు. కన్నతల్లి కష్టాలు ఉంటే కడుపున పుట్టిన బిడ్డలే పర్యాలు లెక్క ఉన్నారు. కర్నూలు జిల్లా ఆధునిలో అయింది ఈ కథ. మేము త్రిడోన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ సిబ్బందిమే. 3 రోజుల కిందట మాకు రామజలవే రూట్లో 30 నెంబర్ ఇంటి ఓనర్ ఇంటి పక్కన ఒక వృద్ధురాలు అపస్మార స్థితిలో బయటికి రాని స్థితిలో ఉందని ఇన్ఫర్మేషన్ రాగా నేను మా ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ లోపల పోలేని స్థితిలో దుర్గంధం వెదజల్లుతూ ఒక వృద్ధురాలు మాట్లాడుతూ బతికి ఉన్నది. వెంటనే మేము మున్సిపల్ కమిషనర్కి సమాచారం ఇచ్చాము, జీవన్జ్యోతి ఆశ్రమానికి సమాచారం ఇచ్చాము. అయినా ఆమె బతికి ఉన్నది కాబట్టి మేము వెంటనే వాటర్ ఆమె దగ్గర పెట్టడము, అక్కడ మా ఎదురుగా వెళ్తున్న ఫినాల్ బాటిల్ కొనుక్కొని అక్కడ పరిసరాలు శుభ్రం చేసినాం. మేమది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. మాట్లాడి వాటర్ ఇచ్చి కొద్దిగా అన్నం పక్కింటి వాళ్ళతో ఇప్పించి ఈ సమాచారాన్ని వాళ్ళ కొడుకులకి మేము చేరవేసినాం. ఎన్ఐజీ కాలనీలో ఉండే అంజమ్మ అనే ముసలమ్మ పానం మంచిగా లేక ఒకెత్తే ఉంది. ఇక ఇంట్లో వాసన వస్తుందంట, ఎవరు అండ్లకు ఓవాలన్నా ఆలోచన సుత ఎత్తలట. అసుంటిది రైటర్ పరశురామాడికి పోయి ఆ ముసలమ్మను కాపాడిండు. ఇక వాసన వస్తుందని చెప్పేసి వెనకడికి వెయ్యలే, ఎంత చెత్తున్నా ముక్కు మూసుకొని ఉండలే. చీపురు బట్టి ఇల్లంతా ఉడుసుకొచ్చిండు. అంజమ్మకు స్నానం చేపించి ఆ సపర్యలు చేసి కొడుకు లెక్క పానం కాపాడిండు అవ్వది. అంతేకాదు అలా కొడుకులను పిలిచి క్లాస్ వీకి తల్లిదండ్రులకు గాలి కిడిసి పెడితే ఊరుకోం, జైల్లో ఊచకోతలు పెట్టుడే అని చెప్పేసి చెప్పినాక భయపడ్డారట పోరగాళ్ళంతా. ఇటువంటి పోలీసు వాళ్ళు ఉంటే నిజంగానే మంచిది కాదల్లా. ఈ ఆడ ఎవరికి కట్టమచ్చినా సరే ఇక ఆదుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ అన్నకు మాత్రం జై కొట్టాలి, ఒక అవ్వ బతుకు కాపాడిండు.